మనం ఇప్పుడు ఈ వీడియోలో ఓన్లీ తనూజ గురించి, ఆర్మీ పవన్ కళ్యాణ్ గురించి, వాళ్ళిద్దరి గురించే మాట్లాడుకుందాం. చాలా రోజుల తర్వాత తనూజ గురించి, ఆర్మీ పవన్ కళ్యాణ్ గురించి నేనైతే చెప్తున్నాను. మీరు నిజంగా తనూజ ఫ్యాన్స్ అయినా, ఆర్మీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా ఖచ్చితంగా ఆ లైక్ బాక్స్ అనేది బద్దలైటట్టు లైక్ చేయండి. వీడియో అయితే మామూలుగా అయితే ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనూజ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు తనూజ అయితే కుక్ విత్ జాతిరత్నాలు అనే షోకి వచ్చింది, కానీ తనకైతే అంత రెస్పెక్ట్ అయితే లేదు. ఇది 100కి 100% నిజం. తననైతే ఓకేనా, థంబ్నెయిల్స్ లో అయితే తనూజ ఫోటో వేస్తున్నారు, కానీ ఓకేనా ప్రోమోస్ లో అయినా కానీ, కంటెంట్ లో అయినా కానీ తనూజను అయితే ఎక్కువ చూపించట్లేదు. ఆ తర్వాత జడ్జిమెంట్ విషయంలో కూడా వస్తే తనూజ దగ్గరికి వచ్చేలేకి జడ్జిమెంట్ అయితే సరిగా లేదు. తనకైతే ఎంత స్కోర్ ఇవ్వాలన్నా కానీ తక్కువ స్కోర్ అయితే ఇస్తున్నారు. శ్రీదేవి గారైనా కానీ, ఆలీ గారైనా కానీ ప్రతి ఒక్కరైతే తనకి తక్కువ స్కోర్ ఇస్తున్నారని నాకు అనిపిస్తుంది. తనకు అంత స్కోప్ లేదు కుక్ విత్ జాతిరత్నాలు అనే షోలో, నాకైతే గట్టిగా అనిపిస్తుంది. మీకు అనిపిస్తుందా లేదా కామెంట్ చేయండి. నిజంగా తనూజ నీట్ గా కామెడీ చేస్తుంది. కామెడీ చూపిస్తున్నారా? లేదు. తనకు తప్పు అనిపిస్తే గట్టిగా అరసద్ది చెప్పిద్ది. అవి చూపిస్తున్నారంటే లేదు. ఓన్లీ తెచ్చుకున్నారు టీఆర్పీ రేటింగ్ల కోసం. తనూజాని తెచ్చుకొని కుక్ విత్ జాతిరత్నాలు షోలో ఉంచుకున్నారు అంతే, అంతకు మించి ఏమీ లేదు. ఓకేనా, ఇప్పుడు చాలా మంది వైల్డ్ కార్డ్స్ లో ఇప్పుడు పునర్నవి కానీ ఇలా చాలా మంది వచ్చారు. వాళ్ళని ఎక్కువ చూపిస్తున్నారు, కానీ తనూజను అయితే అసలు ఎక్కడ ఎక్కువగా అయితే చూపించట్లేదు. ఎక్కడికక్కడైతే తనూజను అయితే తొక్కేస్తున్నారో నాకు అనిపిస్తుంది. చాలా కామెంట్స్ అయితే మీరు చూసినట్లయితే ఓకేనా, నిన్న వచ్చిన కుక్ విత్ జాతిరత్నాలు అనే షోలో ఓకేనా ప్రోమో కామెంట్స్ మీరు చదివినట్లయితే తనూజ ఈజ్ బ్యాక్, తనూజను తొక్కేస్తున్నారు, తనూజను మనం ఎలాగైనా గెలిపించుకోవాలి కుక్ విత్ జాతిరత్నాలు అనే షోలో అయినా అని చాలా మంది అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఆ కామెంట్స్ చదివిన తర్వాత నాకు నిజంగా అనిపిస్తుంది, తనూజని తొక్కేస్తున్నారా నాయన. తనూజకి ఇవ్వాల్సినంత రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, తనకి ఇవ్వాల్సినంత స్కోప్ కూడా ఇవ్వట్లేదు కుక్ విత్ జాతిరత్నాలు నాకు అనిపిస్తుంది. సుమారు 450 కామెంట్స్ మామ, నేను అన్ని కామెంట్స్ చదివాను. ఓన్లీ తనూజ తనూజ తనూజ, ఇంతమంది కోరుకుంటున్నారు తనూజ గురించి, కానీ ఎందుకు స్టార్ మా వాళ్ళైనా, కుక్ విత్ జాతిరత్నాలు వాళ్ళైనా ఎందుకు తనూజను తొక్కేస్తున్నారు? తను ఎంత బాగా వంటలు చేసినా కానీ ఓకేనా, అది కుకింగ్ షో కాబట్టి తను ఎంత బాగా వంటలు చేసినా కానీ తనకి ఎందుకు స్కోర్ ఇవ్వట్లేదు అనేది అయితే నాకు గట్టిగా అనిపిస్తుంది. మీకు అనిపిస్తుందా లేదా కామెంట్ చేయండి. ఓకేనా, ఆ తర్వాత ఆర్మీ పవన్ కళ్యాణ్ గురించి ఒక మంచి అప్డేటే ఉంది. తను కుక్ విత్ జాతిరత్నాలు అనే షోలో లేడు, కానీ ప్రోమోస్ కింద చూసినట్లయితే ఆర్మీ పవన్ కళ్యాణ్ గురించి చాలా మంది అడుగుతున్నారు. ఆర్మీ పవన్ కళ్యాణ్ కూడా వైల్డ్ కార్డ్ గా రావాలి మళ్ళీ కుక్ విత్ జాతిరత్నాలు అనే షోకి. మేము తనూజాని, ఆర్మీ పవన్ కళ్యాణ్ ఇద్దరిని కలిపి ఓకేనా సాటర్డే ఎపిసోడ్ అయినా, సండే ఎపిసోడ్ అయినా వాళ్ళిద్దరిని కలిపి మేము చూడాలనుకుంటున్నాము. అప్పుడే మాకు చాలా అంటే చాలా బాగుంటుందని చాలా మంది ఓకేనా ప్రతి ప్రోమో కింద అయితే అదే కామెంట్లు అయితే పెడుతున్నారు. నాకు అనిపిస్తుంది నిజంగా బిగ్ బాస్ సీజన్ 9 అయిపోయిన తర్వాత కూడా వీళ్ళిద్దరిని ఇంత బాగా ప్రేమిస్తున్నారంటే నిజంగా వీళ్ళిద్దరూ బిగ్ బాస్ సీజన్ 9 లో ఎంతో కష్టపడి ఉంటేనే కదా ఇప్పటి కూడా స్టిల్ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10 స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కూడా స్టిల్ తనూజ కళ్యాణ్ అంటే చాలా మంది అయితే చాలా ఇష్టపడుతున్నారు. ఓకేనా, తనూజ ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా స్టోరీ పెట్టినా కానీ ఓకేనా ఎన్నో లైక్లు వస్తున్నాయి మామ, ఎన్నో లైక్లు వస్తున్నాయి. ఇన్ని సీజన్స్ లో చాలా మంది ఓకేనా విన్నర్స్ అయినా, రన్నర్స్ అయినా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళైతే నెగిటివ్ అయితే అయ్యారు, ఎంతో కాస్త నెగిటివ్ అయితే అయ్యారు. కానీ తనూజ అయినా, ఆర్మీ పవన్ కళ్యాణ్ అయినా ఇంతవరకు ఎలాంటి నెగిటివిటీ అయితే లేదు. వాళ్ళిద్దరు ప్యూర్ ఫ్రెండ్షిప్ అయితే ఇప్పటికే అలాగే కొనసాగుతుంది. ఓకేనా, రీసెంట్ గా అయితే కాకమ్మ కథలు అనే షోకి వెళ్ళారు, చూసారా? తేజస్వి గౌడ గారు చేస్తున్నారు యాంకరింగ్. అక్కడ ఆ షోలో కళ్యాణ్ అండ్ డెమాన్ పవన్ వాళ్ళిద్దరు వెళ్ళారు. అక్కడ కళ్యాణ్ వైట్ కలర్ డ్రెస్ వేసుకున్నాడు, తనూజ అండ్ రీతు వాళ్ళిద్దరు వెళ్ళారు, తనూజ వైట్ కలర్ డ్రెస్ వేసుకుంది. వాళ్ళిద్దరు నిజంగా ఇప్పటికి కూడా ఓకేనా ఒక ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలాగే ఉండారు. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి చెడు ఉద్దేశం అయితే లేదు, కానీ సోషల్ మీడియాలో అలా ఉద్దేశం అయితే చేస్తున్నారు. నాకైతే అస్సలు నచ్చలేదు. ఓకేనా, అలాగే తనూజ, ఆర్మీ పవన్ కళ్యాణ్ ఇద్దరు మంచి స్నేహితులు. వాళ్ళిద్దరికి మంచి స్కోప్ రావట్లేదు, స్క్రీన్ స్పేస్ అయితే రావట్లేదు. అటు మూవీస్ లో అయినా కానీ చాలా మూవీస్ చేస్తున్నారు, అది ఇది అని చెప్పారు, కానీ మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం ఇప్పుడైతే అన్ని మూవీస్ కూడా ఏమీ లేవని వస్తుంది. ఓకేనా, స్క్రిప్ట్లు అయితే వింటున్నారు, కానీ మంచి కంటెంట్ లో అయితే మూవీస్ అయితే రావట్లేదు. వాళ్ళిద్దరూ నిజంగా ఒక మంచి కంటెంట్ లో మూవీస్ రావాలి. సోషల్ మీడియాలో అయినా కానీ వాళ్ళిద్దరూ బాగా ఉండాలి. టీవీ షోస్ లోకి వాళ్ళని పిలిచినప్పుడు కొంచెం స్కోప్ ఇచ్చేలాగైతే వాళ్ళిద్దరిని చూసుకోవాలి. టీవీ షోస్ లో వాళ్ళని నేను గట్టిగా కోరుకుంటున్నా. ఇప్పుడైతే ప్రెసెంట్ తనూజ కుక్ విత్ జాతిరత్నాలు అనే షోలో ఉంది కాబట్టి తనకు కూసంతైనా స్కోప్ ఇచ్చి ఓకేనా తన కంటెంట్ ఎక్కువ చూపిస్తే బాగుంటుందేమో అని నాకైతే పర్సనల్ గా అనిపిస్తుంది. మీకు కూడా అనిపిస్తుందా లేదా కామెంట్ చేయండి. మీరు నిజంగా తనూజ, ఆర్మీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఓకేనా డై హ్యాడ్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవ్వండి. చూద్దాం ఎంతమంది ఫాలో అవుతారో.